పేదలు సంపన్నులు అనే తేడా లేకుండా హైడ్రా ముందుకు సాగుతుంది. తాజాగా కావూరి హిల్స్ లోని హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. పార్కు స్థలంలో నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీ షెడ్లను అధికారులు నేలమట్టం చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అధికారులు పర్యటించారు. అటు దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజకీయాలకు అతీతంగా హైడ్రా దూసుకెళ్తుంది. అక్రమ నిర్మాణమైతే చాలు కూల్చుడే అంటుంది. ఎంతటి వారైనా సరే తగ్గేదేలే అంటూ కూల్చివేతలు చేపడుతున్నారు. మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు సాగుతున్నాయి. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చేశారు. పార్కులో ఉన్న స్పోర్ట్స్ అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించింది. ఆ ప్రాంతం వద్ద కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు. అటు కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్లు తమకు లీజ్ ఇచ్చారని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు ముగియక ముందే నిర్మాణాలను తొలగిస్తున్నారని అకాడమీ ఆరోపిస్తోంది. మరోవైపు పటాన్ చెరువు నియోజకవర్గంలో హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. అమీన్పూర్లో 32 G+ భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అనంతరం ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను కూల్చేశామని ప్రకటించారు. అక్రమ నిర్మాణాలు జరగకముందే గతంలో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 2020లో బిల్డర్లు పనులు మొదలుపెట్టగా నోటీసులు రావడంతో కొంతకాలం ఆపారు. రాజకీయ ఒత్తిడితో అనుమతులు తెచ్చుకొని యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేశారు. హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ భూములను కాపాడే పనిలో భాగంగా చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు, ఉప్పరిగూడ, పోచారం ఏరియాలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. నిర్మాణాలను కూల్చేయకముందే యజమానులు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తుండటంతో ఇక తగ్గేదేలే అంటూ హైడ్రా విరుచుకుపడుతోంది. ఆక్రమణలదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై పిటిషనర్ల అభ్యంతరాలు పరిశీలించాలని హైకోర్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఆదేశించింది. 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది. చెరువు భూముల్లో కూల్చివేతలపై ఇటీవల నోటీసులు అందడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు.